ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చేది. నేను వచ్చిన తర్వాత సీతక్కని అడిగి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అన్ని 27,000 పాఠశాలల్ని ఈరోజు నిర్వహించడమే కాకుండా వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే బాధ్యత కూడా ఈనాడు మా ఆడబిడ్డలకే ఇచ్చినాం. ఇదే కాదు, ఇవాళ పాఠశాలల మధ్యాహ్న భోజనానికి అవసరమైన సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువులను ఈరోజు ఆడబిడ్డల ద్వారానే సరఫరా చేపించే పరిస్థితి తీసుకొచ్చినాం. ప్రభుత్వ కార్యాలయాలలో ఉండే క్యాంటీన్లు ఒకప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చేది, కానీ ఈనాడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరు మీద మా ఆడబిడ్డలకు, మా సంఘాలకే ఈరోజు అప్పచెప్పి వాటిని నిర్వహించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే హైవే వెంబడి వెళ్తుంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అని అంబానీల పెట్రోల్ బంకులు కనిపించేది. కానీ మా నారాయణపేటకి వెళ్తే మా ఆడబిడ్డల పెట్రోల్ బంకు కనిపిస్తుంది. నెలకు 5-6 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంబానీతో పోటీ పడి, రిలయన్స్తో పోటీ పడే పెట్రోల్ బంకుల నిర్వహణ ఈనాడు రాష్ట్రం నలుమూలల మా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా మా ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు పెట్టడానికి స్థలం ఇవ్వండి, ఈరోజు అంబానీతోని వాళ్ళు పోటీ పడాలి అని. ఇక సోలార్ విద్యుత్ అనగానే అదానీ గుర్తొస్తాడు ఈ దేశంలో. అదానీ గొప్ప వ్యాపారవేత్త అని చెప్పుకుంటుంటాడు. అట్లాంటి అదానీతోని 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి మా బట్టి విక్రమార్క గారితో మీకు నిధులు విడుదల చేసే విధంగా చేపించి ఈనాడు అంబానీతో అదానీతోని కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఈరోజు మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా, వ్యాపారంలో రాణించే విధంగా ఈరోజు ఆడబిడ్డలను మనం ప్రోత్సహిస్తున్నాం. అదే కాకుండా ఇవాళ 22 ఇంతకుముందు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ నెలవారీ సమీక్షలు వాళ్ళ కార్పొరేట్ కార్యాలయంలో పెట్టుకుంటారు. మా ఆడబిడ్డలు ఊర్లలో మహిళా శక్తి భవనాలు లేక చెట్టు కింద కూర్చునేటోళ్ళు. సరిగ్గా వారం 10 రోజుల కింద 8,000 మహిళా స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకొని, మేము గ్రామ పంచాయతీ కట్టాలంటే భూమి దొరకలే. మా అధికారి దివ్యని అడిగిన, ఎట్లా సాధించిందమ్మా మా ఆడబిడ్డల టెక్నిక్ ఏదో నాకు చెప్పండి అని. నల్గొండ మా జిల్లా మహిళా శక్తి ప్రెసిడెంట్ నాకు చెప్పింది, సార్ మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు భూమి ఇస్తేనే మీ ఓటు సంగతి చెప్తామంటే అందరు లైన్లో నిలబడి మాకు భూములు ఇచ్చిందని చెప్పింది. ఇన్ని రోజులు ఆ ఐడియా మాకు రాలే, ముఖ్యమంత్రి అయినా కానీ. మా అక్కలు సరిగ్గా నరం చూసి ఒత్తిండ్రు. అందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 8,000 భవనాలు కట్టుకోవడానికి భూములు అప్పచెప్పారు. ఇవాళ వాటికి నిధులు కూడా మా సీతక్క మంజూరు చేసింది. ఇదే కాదు, 22 జిల్లాలల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడే విధంగా మీ జిల్లా ప్రణాళికలు, మీ భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి అద్భుతమైన ఆఫీసులు కట్టుకున్నారు. నాకు తెలిసి తొందరలోనే వాటిని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఎవరైనా వస్తే మీ కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని చర్చించే విధంగా, మీకు అమెజాన్ నుంచి ఎవరు వచ్చినా మీ ఆఫీసులో కూర్చొని తలెత్తుకొని నడిపించే విధంగా ఈరోజు మీ జిల్లా మహిళా శక్తి భవనాలు రాబోతున్నాయి. ఇదేగా